చూడండి, here we go. Model 1. How many times will the hands of a clock coincide in a day? అంటే 1 డేలో, in a day నథింగ్ బట్ 1 డే. 1 డేలో మనకి ఎన్ని సార్లు మనకి కోయిన్సైడ్ వస్తాయో చెప్పాలి. కోయిన్సైడ్ మీన్స్ వాట్? టుగెదర్. మనం ఆల్రెడీ టేబుల్లో నేర్చుకున్నాం. 1 డేలోకి ఎక్కువ అడుగుతుంటారు. 12 అవర్స్లో మనం నేర్చుకున్నాం. 12 అవర్స్లో ఎన్ని వస్తాయి? 11 టైమ్స్. 1 డేలో ఎన్ని వస్తాయి? 22 టైమ్స్. సో డైరెక్ట్గా మనం బి చూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హ్యావ్ టు గో ఫర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో వెరీ క్లియర్. 1 డేలో ఎన్నిసార్లు బోత్ ద నీడిల్స్ నథింగ్ బట్ మినిట్ హ్యాండ్ ఆర్ హవర్ హ్యాండ్. ఇక్కడ హ్యాండ్స్ అంటే మీకు చెప్పాను కదా నేను, హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ అంటే మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్. మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ కోయిన్సైడ్ అంటే టుగెదర్, ఒకదాని మీదకి ఒకటి రావడం. 1 డేలో ఎన్నిసార్లు జరుగుతాయి? 1 డేలో 22 టైమ్స్ జరుగుతాయి. అదే 12 అవర్స్ ఫార్మేట్లో 11 టైమ్స్. 11 + 11 22 టైమ్స్. ఇది టేబుల్ నుంచి క్వశ్చన్ అనమాట, ఇలా ఇస్తుంటారు. రైట్, వీ హ్యావ్ లుక్ ఎట్ ఫర్ సెకండ్ క్వశ్చన్. How many times in a day are the hands of a clock in straight line but not opposite in direction? చూసారా ఎంత గమ్మత్తుగా అడిగారో క్వశ్చన్. సో 1 డే ప్రాసెస్లో హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్, దట్ మీన్స్ మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్, ఇన్ స్ట్రైట్ అంటే స్ట్రైట్గా ఉండాలి, బట్ నాట్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో రాకూడదు, ఓన్లీ స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్ అంటే ఎన్ని ఫామ్ అవుతాయి? బట్ ఆపోజిట్ డైరెక్షన్. ఎస్, సారీ, ఇక్కడ బట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ మాత్రమే తీసుకోవాలి, బట్ నాట్ కాదండి. బట్ నాట్ కూడా ఇవ్వచ్చు, అది తర్వాత కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇన్ హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ స్ట్రైట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. బట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆపోజిట్కి మాత్రమే ఉండాలి. మీకు స్ట్రైట్ అంటే ఏం చెప్పాను? స్ట్రైట్ మీన్స్ వాట్? కోయిన్సైడ్ ప్లస్ ఆపోజిట్. స్ట్రైట్ మీన్స్ వాట్? స్ట్రైట్ మీన్స్ కోయిన్సైడ్ ప్లస్ ఆపోజిట్. దీన్ని ఏమంటారంటే స్ట్రైట్ అంటారు. కానీ ఇక్కడ కోయిన్సైడ్ అనేది వాడు కన్సిడర్ చేయలేదు, ఓన్లీ ఆపోజిట్గా ఉండేవే మాత్రమే తీసుకోమన్నాడు. స్ట్రైట్ అనేటప్పుడు కోయిన్సైడ్ 1 డేలో 22 టైమ్స్ వస్తాయి, ఆపోజిట్ 22 టైమ్స్ వస్తాయి. టోటల్ ఎన్ని వస్తాయి? 44. బట్ ఈ క్వశ్చన్లో ఓన్లీ ఆపోజిట్గా ఉండాలని చెప్పారు. ఓన్లీ ఆపోజిట్గా ఉండాలంటే ఓన్లీ 22 టైమ్స్. సో దెన్ చూస్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 1 డేలో మనకు ఆపోజిట్ వచ్చేవి ఎన్నిసార్లు వస్తాయంటే 22 టైమ్స్. డైరెక్ట్గా స్ట్రైట్ అని ఇచ్చి ఈ వర్డ్ ఇవ్వలేదు అనుకోండి, ఓన్లీ స్ట్రైట్ లైన్ ఇచ్చారండి, ఈ వర్డ్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు దాని ఆన్సర్ 44 అవుతుంది. స్ట్రైట్ మీన్స్ వాట్? కోయిన్సైడ్ ప్లస్ ఆపోజిట్. 22 + 22 44. బట్ ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? స్ట్రైట్ లైన్. చూసారా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఓన్లీ స్ట్రైట్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్ట్రైట్గా ఉండేది ఆపోజిట్లో ఉండాలి, అది మాత్రమే మీరు కన్సిడర్ చేయమన్నారు. అది 22 టైమ్స్. హియర్ వి గో ఫర్ థర్డ్ క్వశ్చన్. ఇది కూడా టేబుల్ నుంచి బిట్టేని ఒకసారి చూడండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే. మీరు ఏ క్వశ్చన్ అయినా డేకి అడుగుతుంటారు. కొన్నిసార్లు 12 అవర్స్కి అడగొచ్చు, కొన్నిసార్లు 22 టైమ్స్ 24 అవర్స్, దట్ మీన్స్ 1 డే. కొన్నిసార్లు 2 డేస్ కూడా అడుగుతుంటారు. అది మీకు 1 డే తెలిస్తే డబుల్ చేస్తే 2 డేస్ వస్తుంది. హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఆర్ స్ట్రైట్. చూసారా ఇక్కడ ఇంకేమేమి లేదు. ముందు క్వశ్చన్లో బట్ ఆపోజిట్ అన్నారు, ఓన్లీ స్ట్రైట్ అన్నాడు. స్ట్రైట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. స్ట్రైట్ మీన్స్ వాట్? స్ట్రైట్ నథింగ్ బట్ కోయిన్సైడ్ ప్లస్ ఆపోజిట్. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే కోయిన్సైడ్ ఎన్ని వచ్చాయి? 1 డేలో 22 టైమ్స్ ప్లస్ ఆపోజిట్ కూడా 22 టైమ్స్, టోటల్ 44 టైమ్స్. సో 1 డేలో మనకి స్ట్రైట్ లైన్స్ ఎన్ని వస్తాయంటే 44. ఇంకా దానికి లింక్ లేదు, డైరెక్ట్గా స్ట్రైట్ అడుగుతుంది. స్ట్రైట్ అంటే ఈ 2 పాసిబిలిటీస్, ఆ 2 కూడా యాడ్ చేయాలి. 44 టైమ్స్. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి. అంటే 1 డేలో మనం కన్సిడర్ షో చేసేటప్పుడు ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ స్ట్రైట్ ఎన్నిసార్లు వస్తుందంటే 44 టైమ్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే గైస్, హియర్ వి గో ఫర్ ఫోర్త్ క్వశ్చన్. చూసారా ఫోర్త్ క్వశ్చన్ మనం చదివారనుకోండి. హౌ మెనీ టైమ్స్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ రైట్ యాంగిల్ ఇన్ ఏ డే. రైట్ యాంగిల్ నథింగ్ బట్ 90 డిగ్రీ. 90 డిగ్రీ వచ్చేది ఎన్నిసార్లు వస్తుంది 1 డేలో అంటే ప్రతిది కూడా 1 డే మెన్షన్ చేస్తారు. ఇన్ ఏ డే నథింగ్ బట్ 1 డే, నథింగ్ బట్ 24 అవర్స్ ఇంటర్వెల్. సో మీకు క్లియర్గా 1 డేకి 44 వస్తాయి. డైరెక్ట్గా బి మనం రైట్ ఆన్సర్ ఇవ్వచ్చు. ఎందుకంటే
మీకు ఆల్రెడీ నేను టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పాను. ప్రతి 1 అవర్కి 2 రైట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ప్రతి 1 అవర్కి ఎలా అవుతాయి అంటే బిఫోర్ కోయిన్సైడ్ వన్ అండ్ అదర్ వన్ ఆఫ్టర్ కోయిన్సైడ్. బిఫోర్ కోయిన్సైడ్ ఒక రైట్ యాంగిల్, ఆఫ్టర్ కోయిన్సైడ్ ఒక రైట్ యాంగిల్. బట్ 3 to 4 అండ్ 9 to 10 ఓన్లీ ఫార్మ్స్ 1 రైట్ యాంగిల్. ఒక రైట్ యాంగిల్ మాత్రమే వస్తాయి ఈ 2 ఇంటర్వెల్స్కి మాత్రం. అందువల్లనే 24లో 2 మైనస్ చేస్తే 22 టైమ్స్ వస్తుంది. 22 అనేది ఏంటి 12 అవర్స్ ఫార్మేట్, 24 అవర్స్లో 44 అవుతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ కాదు. అంటే టేబుల్ నుంచి ఇలా బిట్లు ఇస్తారు. ఇదే క్వశ్చన్ మీకు 1 డే కాకుండా 3 days అని ఇచ్చారనుకోండి, 3 daysలో ఎన్ని వస్తాయంటే 1 డేలో ఎన్ని వస్తాయి 44 ఇంటూ 3 చేస్తే చాలు. 3 4s 12, 12 + 30 132 టైమ్స్. అంటే మనకు 1 డే తెలిస్తే 12 అవర్స్ 1 డే తెలిస్తే మీరు ఎన్ని డేస్ ఇచ్చినా అది మనం నార్మల్గా మనం ఆన్సర్ని గ్యాదర్ చేయొచ్చు, రైట్. ఇది ఈ టేబుల్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. టేబుల్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆపోజిట్స్, కోయిన్సైడ్ అండ్ రైట్ యాంగిల్.